పెళ్ళైనప్పటి నుంచి కాదు, ఈవెన్ నేను కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పటి నుంచి కూడా, ఆయుర్వేద కాలేజ్ అన్నాను కదా తిరుపతి, అక్కడ ఉన్నప్పుడు కూడా ఊరికే మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఎక్కువ. ఏర్పేడ్ అని ఉంటుంది కాళహస్తి నుంచి 10 కిలోమీటర్లు. మల్లం ఏర్పేడు ఉన్నప్పుడే మా అమ్మకి నేను ఫోన్ చేయాలి. మా అమ్మ ఎర్నీళ్ళు పెట్టుకో ఉంటుంది. ఎర్నీళ్ళు అంటారు అంటే ఈ దిష్టి తీస్తారు కదా, అది. మా అమ్మ ఎర్నీళ్ళతోటి దిష్టి తీసిన తర్వాత నేను లోపలికి రావాలి. అప్పుడే ముందే ఫోన్ చేయాలి. కూర్చొని ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం. వేడి నీళ్ళు, అప్పట్లో వేడి నీళ్ళు లేకపోతే నేను స్నానం చేసేదాన్ని కాదు. అంత టక ఎంత లేట్ ఉన్నా ఏదున్నా రెడీగా ఉంటుంది. నేను 12-15 ఇడ్లీలు తినేదాన్ని. 12-15 తినిపిస్తే నాకు తెలియకుండానే తినేదాన్ని. అంటే నేను కంప్లీట్గా ప్యాంపరింగ్, ఒక చిన్న కిడ్. పెళ్ళాక కూడా అట్లనే ఉంటుంది. నేనే కదా, చాలామంది అట్లనే ఉంటారు. నేను మా అమ్మ చనిపోయిన తర్వాత వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే కిడ్ చచ్చిపోయింది అని. నేను అందరికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. నన్ను ప్యాంపర్ చేయడానికి ఆ కిడ్కి మదర్ లేదు. నాకు ధైర్యం చాలలేదు. మళ్ళీ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఆ ఇంటికి వెళ్ళిన. అందరూ నా వాళ్ళకి నేనంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. కానీ ఆ ఊర్లో అడుగు పెడితే నేను అక్కడికి వెళ్ళేది, ఇక్కడికి వెళ్ళేది, ఆమె తప్ప నాకేం తెలియదు. ఆ ఊర్లో భయం వేస్తుంది. వస్తా ఖచ్చితంగా, నెక్స్ట్ మంత్ కాళహస్తి వస్తున్నా, చెప్తా డీటెయిల్స్.